డ్రింకర్ సాయి మూవీ డైరెక్టర్ కిరణ్ తిరుమల శెట్టిపై దాడి జరిగింది. సక్సెస్ టూర్లో భాగంగా గుంటూరుకు వెళ్లిన ఆయన శివ థియేటర్ వద్ద మాట్లాడుతుండగా ఊహించిన విధంగా ఆయనపై దాడి చేశారు. డైరెక్టర్పై మంతెన సత్యనారాయణ ఫ్యాన్స్ దాడి చేశారు. సినిమాలో ఆయన్ను కించపరిచేలా సీన్లు తీశారని దాడికి పాల్పడ్డారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి. మనం చూస్తున్నాము అటు డ్రింకర్ సాయి సినిమా డైరెక్టర్ పై కూడా మంతెన సత్యనారాయణ సినిమాలో కించపరిచే విధంగా కూడా సీన్స్ ఉన్నాయంటూ అతని ఫ్యాన్స్ అయితే అటు డైరెక్టర్ పై కూడా దాడి చేయడం జరిగింది. అసలు ఏం జరిగింది, డీటెయిల్స్ ఏంటి? అఖిల, ప్రధానంగా ఈరోజు గుంటూరు లో డ్రింకర్ సాయి సినిమాకు సంబంధించినటువంటి టీమ్ సక్సెస్ మీట్ అనేది గుంటూరు శివ థియేటర్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా అక్కడికి రావడం జరిగింది. అయితే సినిమాలో మంతెన సత్యనారాయణకి సంబంధించినటువంటి కొన్ని సీన్లను యాడ్ చేయడం, వాటిల్లో ఆయన్ని కించపరిచే విధంగా కూడా ఆ సినిమా సన్నివేశాలు ఉన్నాయంటూ కూడా మంతెన సత్యనారాయణకి సంబంధించినటువంటి అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి ఆ థియేటర్లో ఉన్నటువంటి టీం పైన కూడా దాడి చేసినట్లు కూడా ప్రస్తుతం తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వీళ్ళు నిజంగానే మంతెన సత్యనారాయణకి సంబంధించినటువంటి అభిమానులా, లేకపోతే అక్కడ సిబ్బంది పనిచేసేటటువంటి సిబ్బంది అనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే దర్యాప్తు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మంతెన సత్యనారాయణకి సంబంధించినటువంటి అనేక అంశాలపైన కూడా కొంత కాంట్రవర్సీ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మరి సిబ్బంది సినిమాకి సంబంధించినటువంటి యూనిట్ వస్తుందని తెలుసుకొని అక్కడికి వచ్చారా, లేకపోతే నిజంగానే అభిమానులు ఆయన చెప్పేటటువంటి అంశాలను ఎవరైతే ఫాలో చేసేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి ఈ దాడిలో పాల్గొనడం జరిగిందా అనే కోణంలో అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే మూవీ టీం దీనిపైన మాత్రం చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా పోలీసులను అయితే కోరినటువంటి పరిస్థితులు ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తంగా మాత్రం ఈ సినిమాకి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా గుంటూరులోనే ప్రమోషన్లు జరగడం జరిగింది, అన్ని రకాలుగా జరిగినాయి. కానీ గతంలో ఎక్కడా కూడా కాంట్రవర్సీగా జరిగినటువంటి పరిస్థితులు లేవు. కానీ ప్రస్తుతం మరి ఈ అంశంలో ఎందుకు ఇలాంటి దాడులు జరిగినాయనే కోణం కూడా ప్రస్తుతం అయితే విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అఖిల, అయితే సాయి శంకర్, వీరిరు మధ్య ప్రస్తుతం అయితే వాగ్వాదం తగ్గిందా? అయితే ఒకవేళ సినిమాలో అలాంటి సీన్స్ ఉంటే మంతెన సత్యనారాయణ ఇప్పటి వరకు వాటి మీద ఏమైనా స్పందించారా? అంటే ప్రస్తుతానికి అయితే కానీ, లేకపోతే సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఎవరు కూడా దానిపైన స్పందించిన పరిస్థితులు లేవు. కాకపోతే అక్కడ అంటే అఫీషియల్ గా ఆయన దీనిని నన్ను కించపరుస్తూ కూడా ఇలాంటి సినిమా సన్నివేశాలు చిత్రీకరించారనే విధంగా కూడా ఎక్కడ ఆయన చెప్పినటువంటి పరిస్థితులు అయితే లేవు. కానీ ప్రస్తుతం జరిగినటువంటి సినిమా చూసినటువంటి కొంతమంది మాత్రం ఈ రియాక్ట్ అయినట్లు కూడా క్లియర్ గా అర్థమవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి వాళ్ళు నిజంగా ఎందుకు ఒక రకంగా ఈ అంశాన్ని వాళ్ళు కాంట్రవర్సీ చేయాలనే విధంగా వాళ్ళే చేశారా, లేకపోతే చెప్పలు చేశారా అనేది కూడా ఒక కోణం అయితే వెలుగులోకి వస్తుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో సినిమాలు సక్సెస్ అవ్వాలనే విధంగా కొంత సినిమా యూనిట్లే ఇలాంటి ప్లాన్లు చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తాం. గతంలో ఒక ప్రమోషన్కి వచ్చినటువంటి డైరెక్టర్ని ఒక మహిళలు కొట్టడం, అది కొంత జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులే ఉన్నాయా, లేకపోతే నిజంగానే అభిమానులే దాడి చేశారా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అట్లా రైట్ సాయి శంకర్, థ్యాంక్ యూ.